YT9 న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. రాజ్కొండ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న ఎస్ నిరంజన్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చైతన్యపురి ఎన్ మన్మత్ కుమార్, అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంబర్పేట్ ఎన్ ప్రసాద్ రావు, హెడ్ కానిస్టేబుల్ సిపి ఆఫీస్ శనివారంన పదవీ విరమణ చేసిన ముగ్గురు అధికారులను సిపి సుధీర్ బాబు ఐపీఎస్ రాజ్కొండ పోలీస్ కార్యాలయంలో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగంలో ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీస్ శాఖలో సమర్థవంతంగా క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు. పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలి అని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలి అని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలి అని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, సిఏఓ అడ్మిన్ పుష్పరాజ్, ఏఏఓ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్ భద్రారెడ్డి, కోఆపరేటివ్ ఏఓ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ నుంచి వచ్చి వేరే ఏరియాలో పనిచేశారు. అక్కడ టఫ్ టైమ్స్ ఉండే అప్పుడు ఐ నో దోస్ ఏరియాస్. సో బట్ నో ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్లా ఉద్యోగం వస్తాం అంటే రిటైర్మెంట్ అందరికీ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎవ్రీ ఫేజ్ మనం వాళ్ళు ఉంటాయి కదా, 4 stages of life. So this is also one stage in life. So joining service, serving the nation or our department and people, then getting retired and opt for your own other activities, future work. Retirement is not end of it. This is a product is actually you will be get more free. You can free కావచ్చు, మీ ఇష్టం ఉన్న యాక్టివిటీలో ఇన్వాల్వ్ కావచ్చు. ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా 20 సంవత్సరాలు మంచి హెల్తీగా ఉండడానికి మీ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇంత కష్టపడి డిపార్ట్మెంట్ ప్రాసెస్ అవి ఇవి తీసుకొని ఎన్నో లైఫ్ లీడ్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇష్టమైన పనులు కూడా మీరు చేయొచ్చు. యాక్చువల్లీ రిటైర్మెంట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ బూమ్ టు ఎక్స్పాండ్ యువర్ హొరైజన్స్. రెస్ట్రిక్టెడ్ అయిపోయి పోలీస్ బాధ్యతలు, పోలీస్ విధులు చాలా సాక్రిఫైస్ చేస్తాను. అప్పుడు రిటైర్ అయిన తర్వాత యూర్ ఆల్సో ఫ్రీ లైక్ ఎనీ అదర్ సివిలియన్. సో యూ కెన్ గ్రో బెటర్ యాక్చువల్లీ. సో థింక్ ఇన్ దట్ లైన్. సెకండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలు పనిచేస్తారు కాబట్టి రిటైర్మెంట్ అనేది బాగా అనిపిస్తుంది. కానీ దేర్ ఆర్ బెటర్ ఆప్షన్స్ టు గ్రో. సో యూ కెన్ reach out better things and you can prove yourself better way and you can contribute society much better. Wider platform దొరుకుతుంది, వైడర్ డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. వాట్ ఆఫ్ ద మనీ గెట్ ఇట్ వీటిని జాగ్రత్తగా వాడుకోండి. అందరి పెన్షన్ పేపర్స్ అన్ని ప్రాసెస్ చేసి తొందరగా వచ్చేటట్టు చూస్తాం. బట్ టేక్ కేర్ ఆఫ్ మనీ స్పెండింగ్. ఇదంతా ఎట్లా ఉన్నప్పుడు జీతం ఉన్నప్పుడు వేరే ఉంటుంది, ఖర్చులు తగ్గట్టుగా జీతం ఉంటుంది. మనం రిటైర్ అయిన తర్వాత జీతం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ప్రొఫెషనల్ మనకి చాలా కంఫర్ట్స్ ఉంటాయి, అవన్నీ ఉండవు. లేకపోతే హెల్త్ రిలేటెడ్ ఒక స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో దట్ ఈస్ ద దట్స్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ. సో దాన్ని ఎదుర్కొనే విధంగా మీరు అట్లా లైఫ్ లైన్స్ ప్రాక్టీస్ చేసుకొని ఉంచుకోండి.